అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముడు అంటేనే ధర్మానికి ప్రతిరూపము. ఒకే మాట ఒకే బాణముతో తన యొక్క జీవితాన్ని ధర్మ మార్గంలో నడిచి అందరినీ అదే మార్గంలో నడవాలి అని చెప్పినవాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి తాను స్వయంభూగా వెలిసిన క్షేత్రము భద్రాచలము. భద్రాచలంలో మొట్టమొదటిసారిగా స్వామివారు పోకల దమ్మక్క అనేటువంటి ఒక భక్తురాలికి కనిపించి తాను పుట్టలో ఉన్నానని తనకు ఆలయం కట్టించమని చెప్పినవాడు రామచంద్రమూర్తి. అంతేకాకుండా భక్త రామదాసు గారు అత్యంత భక్తి శ్రద్ధలతో మనం చూస్తున్న ఇప్పటి భద్రాచల ఆలయాన్ని నిర్మించారు. భద్రుడు రాముడు గురించి తపస్సు చేసి ఆయన ఒక కొండగా మారి రామచంద్రమూర్తి తన యొక్క శిరస్సుపై శాశ్వతంగా ఉండాలి అని చెప్పి వరం కోరాడు. మనం చూస్తున్నదే ఆ యొక్క భద్రుడి కొండ. మనము మనస్ఫూర్తిగా రాముడిని ఆరాధన చేస్తే ఈ కొండపై చెవి పెట్టి వింటే రామనామం మనకి వినిపిస్తుంది. ఆలయంపై ఉండే సుదర్శన చక్రం రామదాసు గారికి గోదావరి నదిలో దొరికింది. పూర్తి వీడియో ఈ యొక్క కామెంట్ బాక్స్లో వీక్షించండి.